చెప్పండి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే కొద్ది రోజులే కదా. ఆ, అంటే సంవత్సరంలో ఆయన ఇచ్చిన హామీలు కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, 500 రూపాయలు గ్యాస్ అన్నాడు. ఫ్రీ బస్సు నడుస్తూనే ఉన్నది, కరెంటు ఇస్తుండు. అసలు ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా? నడుస్తుంది కదా, ఇక పేద ప్రజలకు కొంచెం. అంటే ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి బియ్యం, ఉప్పు, నూనె ఇట్ల మీద రేట్లు పెంచేసిండ్రు అని అంటున్నారు, మీరేమంటారు? ఇక అంటనే ఉంటారు, ప్రతిపక్షాలు మొత్తుకుంటూనే ఉంటాయి. అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మీకు జరిపిన మార్పులు ఏంటి, ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి అసలు? అంతే ఇక దాని మీద మనం మార్పు అనేది కంపల్సరీ ఎప్పటిదో ఉంటూనే ఉంటుంది, కొన్ని సంవత్సరాలు మారుతూనే ఉంటాయి. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి పోయిందని అంటాడు. అది వాస్తవమైన ముచ్చట. మరి ఖాళీ చేస్తే ఏ విధంగా ఈ ఫ్రీ పథకాలనే అమలు చేస్తాడంటారు? మళ్ళీ పొదుపు చేసుకోవాలి అది. అప్పులు కట్టడానికనే సరిపోతుంది అంటున్నారు. మరి ఆయన చేసిన అప్పులకి ఈయన మిత్రులు కడుతున్నాడా? తుండుకుంటూ వెళ్ళాలండి. ముందు గవర్నమెంట్ కేమో 10 years టైం ఉండే తెలంగాణ వాళ్ళకు, ఈయనకేమో 1 year టైం ఇచ్చారు. కాబట్టి మనకు 10 years లోపల ఇంప్రూవ్మెంట్ ఉండే, 1 year లోపలనే ఇంప్రూవ్మెంట్ కావాలంటే అంత జల్దీ కాదు, కొంచెం ఇంకా సమయం ఇవ్వాలి. అంటే 1 year లోపలే డెవలప్మెంట్ ఒక కాదు బస్ అంటే? ఒకటి ఫ్రీ ఇచ్చిండు, బస్సు ఫ్రీ ఇచ్చినంత మాత్రాన మిగతా అన్ని కూడా అట్లనే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే పోవాలి. ఈ నెక్స్ట్ ఇయర్ లో మిగతావి కూడా ఇవ్వాలా, లేకపోతే జనాలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు బస్ లో పూట సీట్లు లేక. అసలు ఈ ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టేనా మరి ఇంత ఇబ్బందిలో? ఫ్రీ పడితే ఏమవుతుందంటే, ఫ్రీ పథకాలు పెడితే ఏమవుతుందంటే జనాలు పని చేయకుండా, పని పాట లేకుండా తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఎండలో కూడా, ఇంత ఎర్రటి ఎండలో కూడా ఒక ఆడపిల్ల పెట్రోల్ పంప్ లో ట్యాప్ అప్ చేస్తున్నది, ఏది శాలరీ కోసం, ఎండల 8 hours ఎండ. సో జాబ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫ్రీ పథకాలు అనేది ఇస్తారు, మళ్ళీ మిగతా దాంట్లో కూడా పెంచుతారు కవర్ చేయడానికి. అది అయితే అండ్ మనం వెయిట్ అండ్ సీ, ఎందుకంటే వాళ్ళకి 10 years టైం ఇచ్చారు కాబట్టి, ఈయనకు 1 year టైం ఇచ్చిండు కాబట్టి కొంచెము మనము వెయిట్ చేయాలి, ఇంకా కొంచెం వెయిట్ చేయాలి.